ఆఫీసుల్లో మేజర్ గా చూసేది ఎంప్లాయీస్ లో నేను ఎంత కష్టపడినా పక్కన వాళ్ళని పొగుడుతారు, బట్ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడంట, సార్ నాకు జాబ్ ఇవ్వండి పని చేస్తానని. అస్సలు అవసరం లేదు అన్నాడు. ఇంకా కొంచెం తక్కువకైనా పని చేసి ఇంకా మీకు ఎక్కువ పనులు చేసి పెడతాను, తక్కువ శాలరీ ఇవ్వండి అన్నాడు. అయ్యో, అబ్బాయి ఎందుకు అంతగా అడుగుతున్నావు? ఏం లేదులేండి సార్, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది అన్నా. ఎలా అసలు ఇది పాసిబులా కాదా? నేను నా వాచ్ అమ్ముదాం అనుకుంటున్నాను, ఎంత ఇవ్వగలరు దీనికి? అరౌండ్ 5K. మీ వాచ్ ఎంత అండి? చాలా బాగుంది. ఇది కొనకుండా అది ఎందుకు కొన్నారు? అయినా దానికి 5,000 ఎందుకు పెట్టారు? ఓకే, నేనుగా కాకుండా వాళ్ళలాగా ఉండాలని అనుకోవడం నన్ను అవమానించుకున్నట్టేగా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లీడర్షిప్ అండ్ పర్ఫార్మెన్స్ కోచ్ రామ్ జలదుర్గం గారు ఉన్నారండి. ప్రస్తుతం మనం చాలా ట్రైనర్స్ ని చూస్తూ ఉంటాము మన లైఫ్ లో ఎదిగే విధంగా, కోచెస్ లాగా. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రత్యేకించి ఇప్పుడు ఒక స్పెషల్ కోర్స్ తో మన ముందుకు వస్తున్నారు. మనం పనిచేసేటువంటి కంపెనీల్లో మన శాలరీని డబుల్ చేసుకోవడం ఎలా అనేటువంటిది ఒక 21 రోజుల ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా, బట్ మనకి దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఇవాళ వీడియోలో క్లియర్ చేసుకుందాం. సార్, ఆఫీసుల్లో మేజర్ గా చూసేది ఎంప్లాయీస్ లో నేను ఎంత కష్టపడినా, ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా, ఎంత వర్క్ బాగా చేసినా పక్కన వాళ్ళని పొగుడుతారు, పక్క వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ వర్క్ ఎలా ఉన్నా సరే మెచ్చుకుంటారు. బట్ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ఏం మార్చుకోవాలి, లేకపోతే ప్రాబ్లం వాళ్ళదా నాదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పక్క వాళ్ళని చూసి కాదు కానీ మనల్ని మనం ఎప్పుడు చూస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు అంత టైం ఉండదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడంట, సార్ నాకు జాబ్ ఇవ్వండి పని చేస్తానని. ఆ అవతల అతను, అక్కర్లేదమ్మా, నాకు ఆల్రెడీ నా దగ్గర పనిచేసే అబ్బాయి ఉన్నాడు, నాకు ఎవరు అక్కర్లేదు అన్నాడు. సార్ ఆ అబ్బాయి కంటే సగం జీతానికి నేను పని చేస్తాను, నాకు ఇవ్వండి అన్నాడు. అస్సలు అవసరం లేదు అన్నాడు. ఇంకా కొంచెం తక్కువకైనా పని చేసి ఇంకా మీకు ఎక్కువ పనులు చేసి పెడతాను, తక్కువ శాలరీ ఇవ్వండి అన్నాడు. అవసరం లేదమ్మా అని అన్నాడు. ఆయన సరే అండి అని ఫోన్ పెట్టేసి. ఈ మాటలు వింటున్న పక్కన ఒక వ్యక్తి, అబ్బాయి ఎందుకు అంతగా అడుగుతున్నావు, సగం శాలరీకే చేస్తా అంటున్నావు, ఆయన వద్దంటున్నా అడుగుతున్నావే అన్నా. ఏం లేదులేండి సార్, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది అన్నాడు. జాబ్ ఉన్నా సరే జాబ్ కోసం అడుగుతున్నావా అన్నాడు. అదేంటి మరి ఎందుకు అట్లా అడగాల్సి వచ్చింది అని అంటే, నేను జాబ్ చేసేది ఆయన దగ్గరే అండి అన్నా. మరి మళ్ళీ ఆయనకే ఫోన్ చేసి జాబ్ అడుగుతున్నావు, ఆయన ఏమో ఇవ్వను అంటున్నాడంటే, ఏం లేదు అసలు ఆయన ఎవరైనా తక్కువకు నేను పని చేస్తా అని సిద్ధంగా పడితే నన్ను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని నేను చెక్ చేశాను. సగం జీతాన్ని నేను పని చేస్తా అన్నా కూడా అక్కర్లేదు అన్నాడు. చూసారా, నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో నాకు అర్థమైంది. ఇది ఉన్నంత కాలం నా జాబ్ సేఫ్ గా ఉంటుంది అన్న. సో మన పర్ఫార్మెన్స్ ని మనం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటేనే నువ్వు స్ట్రాంగ్ గా తయారవుతావు. పక్కవాడి పర్ఫార్మెన్స్ చూస్తున్నంత కాలం నీ పర్ఫార్మెన్స్ లో లోపాలేమో మీకు అర్థం కావు. సో ఆ కంపారిజన్ మానేయాలంటారు. కంపారిజన్ చాలా ప్రమాదకరమైందండి. మీరు ఎప్పుడైతే కంపేర్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పొద్దుతిరుగుడు పూలు ఉన్నాయంట, సన్ఫ్లవర్స్. ఒకటేమో బాగా ఎదుగుతూ సూర్యుడు ఎటు తిరుగుతే అటు తిరుగుతూ చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇంకోటేమో చాలా బలహీనంగా ఉందంట. ఎదిగే కొద్దీ కొంతకాలం తర్వాత బలహీనంగా ఉన్న పువ్వుకి ఫ్రస్ట్రేషన్ పెరిగి, ఏంటిది నా పక్కనే ఉంది, ఇది బాగా ఎదుగుతోంది, నేను ఎందుకు ఎదగట్లేదు అని చాలా కోపంగా ఉందంట. ఎప్పుడు దాన్నే చూస్తూ ఉండేదంట. ఇది బలహీనం అయిపోయింది. చివరికి ఒక గాలి పెద్దగా వచ్చేసరికి ఇది పడిపోయింది. అప్పుడు ఒక తెలివైన సీనియర్ చెట్టు ఆ పువ్వుతో అనిందంట, నువ్వు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా, నీ వేర్లు బలంగా ఉన్నాయో లేదో నువ్వు ఎప్పుడు దృష్టి పెట్టలేదు. నువ్వు ఎంతసేపు తల పైకెత్తి పక్కన ఉన్న చెట్టు మొక్క ఎంతగా ఎదుగుతోందో చూస్తూనే ఉన్నావు తప్ప నీ వేర్లు బలహీనత నువ్వు ఎప్పుడు గుర్తించలేదు. కాబట్టి ఆ నీళ్లు నీ ఏర్లకు అందుతున్నాయో లేదో అసలు నువ్వు గమనించలేదు. సో ఎప్పుడు నీ పర్ఫార్మెన్స్, నీ పనితనాన్ని నువ్వు చూసుకోకపోతే పక్క వాళ్ళ పనితనం చూస్తే నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం, వాళ్ళు మాత్రం ఎదగడం గ్యారంటీ అని చెప్పిందట. అదే జరిగింది వాళ్ళ విషయంలో. మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి, కంపారిజన్ అంటే కంపారిజన్ ఇస్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ అవర్ సెల్ఫ్స్. ఎందుకంటే నేనుగా కాకుండా వాళ్ళలాగా ఉండాలని అనుకోవడం నన్ను అవమానించుకున్నట్టేగా. సో నిన్ను నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావో నీ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తావు. ఎదుటి వాళ్ళ పనిని ప్రేమిస్తావో నీ పనిని ద్వేషించడం మొదలు పెడతావు. ఎప్పుడు ద్వేషిస్తావో ఎలా ఎదుగుతావు?
ఇదే స్టక్ అయిపోతుంది. అయిపోతారు. సాధారణంగా కొంతమంది ఎంప్లాయీస్ ని చూస్తూ ఉంటాం కదా, ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. ఏంటంటే ఊర్లో ఉన్న పొలాలు అవన్నీ అమ్మేసి బాగా చదివిస్తారు పేరెంట్స్, అక్కడ వరకు ఓకే, ప్రూవ్ చేసుకోవాలి మమ్మల్ని మేము అనుకుని చదువుకు సంబంధం లేకపోయినా ఏదో ఒక జాబ్ అని చెప్పి దొరికిన దాంట్లో జాయిన్ అయిపోతారు. బట్ అక్కడ ఉంటుంది ప్రాబ్లం. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటుంది, 2 నెలలు ఓకే, సంవత్సరాలు గడిచే కొద్దీ ఎంత జీతానికి జాయిన్ అయ్యారో ఇంకా అంత జీతంతోనే ఉంటారు. ఎదుగుదల అనేది ఎక్కడా కనిపించదు, హైక్స్ అనేవి ఉండవు శాలరీలో. ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకుని మంచి జీతాలు పొందేలాగా ఎలా, అసలు ఇది పాసిబుల్లా కాదా? తప్పకుండా పాసిబుల్ అండి. ఎందుకంటే ఎంప్లాయీస్లో 2 రకాలు ఉంటారు. ఒకటి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడంలోనే జీవితం అంతా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఒకరు. కరెక్ట్ సార్. రెండోది ఉద్యోగం కాపాడుకోవడం అన్నది బేసిక్, ఎదగడం అనేది రెండోది ఇంపార్టెంట్ అని ఎదగాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఎదుగుతారు. నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉద్యోగం ఉంటే చాలు అని ఎప్పుడు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా పని చేయకుండా అదే పని చేస్తూ శాలరీ పెరగాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు నేను నా వాచ్ అమ్ముదాం అనుకుంటున్నాను, మీరు ఎంత ఇవ్వగలరు దీనికి? అది స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్ 5,000. మీ వాచ్ ఎంత అండి? చాలా బాగుంది. అరౌండ్ 5K. రైట్. సో మీ వాచ్ ఇది కొనకుండా అది ఎందుకు కొన్నారు? ఇది ఎలక్ట్రానిక్ వాచ్ కానీ మీది డిజిటల్ వాచ్ కాదు, అనలాగ్ వాచ్. అయినా దానికి 5,000 ఎందుకు పెట్టారు? దాంట్లో చూడ్డానికి బాగుంది, దానికి ఒక వాల్యూ అడిషన్ ఉంది, మామూలు వాచ్లా లేదు, మీరు పెట్టుకున్న మీ అందం పెరుగుతుంది, గ్రేస్ పెరుగుతుంది, డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇవన్నిటి వల్ల మామూలుగా డిజిటల్ వాచ్ కాని దానికి అంత పెట్టకపోయినా మీరు అనలాగ్ వాచ్ కూడా అంత పెట్టారు. ఏ ఎంప్లాయీ అయినా సరే వర్క్ చేస్తుంటే వాల్యూ ఎక్కువ ఎంత యాడ్ చేస్తారో అంత ఎక్కువ శాలరీ ఇద్దామని ఏ ఆర్గనైజేషన్ కైనా అనిపిస్తుంది. ఓకే, అయితే నేను వాల్యూ ఇచ్చానని చేసిన ఎంప్లాయీ అనుకుంటే సరిపోదు, శాలరీ ఇస్తున్న కంపెనీ అనుకోవాలి నీతో చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా మంది అనుకోరు, అంటే ఏంటి నేను పని చేయట్లేదా, ఎంత కష్టపడే పని చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు చాలా మంది చూస్తుంటారు. ఈ విషయాన్ని మీ మేనేజ్మెంట్ లో ఎవరితో అయినా సరే ఒక్కరితో అనిపించినా సరే మీకు ఎక్కువ జీతానికి మీరు అర్హులని అర్థం. అలా కాకుండా మీకు మీరే టీ బ్రేక్ లో చెప్పుకుంటుంటారు నేను చాలా కష్టపడుతున్నా అని. అది టీ బ్రేక్ టాక్సే అవుతాయి తప్ప మేనేజ్మెంట్ అప్రిసియేషన్ అయి ఉండదు. అక్కడి నుంచి రావాలంటే మీరు ఆ వాల్యూ అడిషన్ చేయాలి, మీరు చేస్తున్న జాబ్కు కొత్త విలువను తీసుకురావాలి, ఇంతకు ముందు ఎవరు ఇలా చేయలేదని అనిపించాలి. మీ జాబ్ వల్ల పర్ఫార్మెన్స్ వల్ల ఆర్గనైజేషన్ లో ఒక లాభాన్ని పెరగటమో నష్టాన్ని తగ్గించడమో వేస్టేజ్ మానేయటమో ఇలాంటి ప్రయోజనకరమైన లాభం ఉండాలి, అప్పుడు శాలరీ పెంచాలని అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలంటారా? ఖచ్చితంగా. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడు ఆర్గనైజేషన్ ఓపెన్ గా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ అంటారు. మీ ఎక్స్పెరిమెంట్ ఎంత కాస్ట్లీ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీ జీతం 20,000 అనుకోండి, మీరు చేసే ఎక్స్పెరిమెంట్ 10 లక్షలు అనుకోండి, అట్లాంటిది ఎవరు అప్రిషియేట్ చేయరు. మీ కంపెనీ ఏదైనా, మీ ఫీల్డ్ ఇంకేదైనా, మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.